పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రియులరా, శరాపులు, కెరూబులు, పరిశుద్ధ దూతలు పరలోకములో దేవునిని నిత్యము యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు నిత్యము దేవునిని ఆరాధించుచు ఉన్నారు. ప్రియులరా, మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడై ఉన్నాడు. ఆయన నామము పరిశుద్ధము, ఆయన సన్నిధి పరిశుద్ధము, ఆయన రక్తము పరిశుద్ధము, ఆయన వాక్యము పరిశుద్ధము, పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథము. యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ప్రియులారా, మనమందరమును సిలువ చెంతకు వచ్చి మన పాపములను పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము నిష్కళంకమైన రక్తము మనలను నిష్కళంకులుగా చేయును. నిర్దోషమైన రక్తము మనలను నిర్దోషులనుగా చేయును. నీతిమంతుడైన యేసు రక్తము మనలను నీతిమంతులుగా చేయును. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే విజయము నీచును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. ప్రియులార, యాకోబు వలె మన పాపములను ఒప్పుకొని పరిశుద్ధ రక్తము చేత కడుగబడి రక్షణ భాగ్యమును పొందుదుముగాక. నూతన నిబంధన ఇశ్రాయేలీయులుగా మారిపోవుదుముగాక. పరిశుద్ధుడైన దేవునిని నిత్యము ఆరాధించుదుముగాక. పరిశుద్ధ గ్రంథమును పఠించుదుముగాక. పరిశుద్ధ లేఖనముల ప్రకారము జీవించుదుముగాక. పరిశుద్ధ రాజ్యమైన పరలోక రాజ్యమునకు వారసులమవుదుముగాక. ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుకొందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మా మంచి యేసయ్యానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పాపులమైన మమ్ములను పరిశుద్ధ రక్తము చేత కడిగి విమోచించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. అనుదినము పరిశుద్ధ లేఖనములను చదువుచు, వినుచు, ధ్యానించుచు, వాక్యానుసారముగా మేము జీవించుచు అనేక మందికి నీ పరిశుద్ధ వాక్కులను వినిపించేవారిగా ఉండునట్లు సహాయము చేయమని ప్రార్థన చేయుచున్నాను. పరిశుద్ధులుగా ఉండుట కొరకు పిలిచిన దేవానికి స్తోత్రములు. ప్రతివాడును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటకు సహాయము చేయము. నీ చిత్తమును జరిగించు బిడ్డలుగా, నీకు ప్రియమైన బిడ్డలుగా ఈ లోకములో జీవించున్నట్లు నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ స్నేహితులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను
సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.